మరి కాసేపట్లో తెలంగాణ తుది విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. మూడో దశలో 4157 సర్పంచ్ 36,434 వార్డులకు నోటిఫికేషన్ జారీ అయితే 394 సర్పంచ్ 7,916 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి ఇప్పటివరకు. అయితే 11 సర్పంచ్ 112 వార్డులకు నామినేషన్లు పడలేదు. 3,752 సర్పంచ్ 28,406 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఆయా చోట్ల ఓటు వేసేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్స్ కు తరలి వస్తున్నారు. పోలింగ్ శాతం భారీగా నమోదవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఇస్తారు. అయితే తుది దశ కావడంతో అన్ని పార్టీస్ ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి. ఇప్పటికే జరిగిన 2 దశల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. కాంగ్రెస్ అత్యధిక సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకున్నా ఎక్కడో ఏదో అనుమానాలు కల్పిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చిందంటున్నారు నేతలు. చాలా చోట్ల 10 ఓట్ల లోపు ఓట్లతోనే గెలిచిన గ్రామాలు కూడా ఉన్నాయి. దీంతో మూడో దశకు కాంగ్రెస్ వ్యూహాలను మార్చి అభ్యర్థులను అలర్ట్ చేసింది. సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని తీవ్రంగా కృషి చేసింది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు సాయశక్తుల కృషి చేసిందన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది. అక్కడక్కడ బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఆఖరి నిమిషాల్లో ఎవరైనా ఓటు వేయకుండా ఉన్నారో చూసుకుంటున్నారు అభ్యర్థులు. ఎవరైనా ఉంటే వారిని తీసుకొచ్చి మరి ఓటు వేయించేందుకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. మరి కొద్దిసేపట్లో పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత 2 గంటలకు కౌంటింగ్ మొదలు కానుంది. మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. తెలంగాణలోని జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న చోట్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అభ్యర్థులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్న సమాచారాన్ని జిల్లాల నుంచి మా ఐ న్యూస్ ప్రతినిధులు అందిస్తారు. ముందుగా మెదక్ రిపోర్టర్ని అడిగి తెలుసుకుందాం. మరి కాసేపట్లో తెలంగాణ తుది విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. మూడో దశలో 4157 సర్పంచ్ 36,434 వార్డులకు నోటిఫికేషన్ జారీ అయితే 394 సర్పంచ్ 7,916 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి ఇప్పటి వరకు. అయితే 11 సర్పంచ్ 112 వార్డులకు నామినేషన్లు పడలేదు. 3,757 సర్పంచ్ 28,406 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఆయా చోట్ల ఓటు వేసేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్స్ కు తరలి వస్తున్నారు. దానికి సంబంధించిన అన్ని విజువల్స్ మనం మార్నింగ్ నుంచి ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే పోలింగ్ శాతం భారీగా నమోదవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం మాత్రమే కల్పిస్తారు అధికారులు. రైట్, స్క్రీన్ మీద మనకి 6 బాక్సెస్ కనిపిస్తున్నాయి. విల్ గో త్రూ ఎవ్రీ బాక్సెస్. ఫస్ట్ మనం రాజంపేట అంటే ఆసిఫాబాద్ జిల్లాకి వెళ్దాం. అక్కడ రాజంపేట ఏరియాలో జరుగుతున్న సిచ్యువేషన్ ని మనం గమనిస్తున్నాము. అందరూ కూడా అంటే 18 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళ నుంచి వృద్ధుల వరకు అందరూ వచ్చి ఓటు వేసి వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మహబూబాబాద్ జిల్లా, అక్కడ మనం సిచ్యువేషన్ ని చూస్తున్నాం. అంటే ఏర్పాట్లు కూడా అధికారులు కూడా క్యూ లైన్ కి సంబంధించిన ఏర్పాట్లు మార్కింగ్స్ అనేది కూడా చాలా చాలా క్లియర్ గా చేసి పెట్టారు. సో దట్ జనాలు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేందుకు అలా క్యూ లైన్ మార్కింగ్ కూడా చాలా క్లియర్ గా చేసి పెట్టారు. పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నెక్స్ట్ మనం యాదాద్రి భువనగిరి జిల్లాకి వెళ్దాం. థర్డ్ బాక్స్ చూస్తే మనకి యాదాద్రి భువనగిరి జిల్లా విజువల్స్ మనకు కనిపిస్తుంది. అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఓటింగ్ వేసేందుకు మహిళలు కూడా వస్తారు కాబట్టి మహిళల అధికారులు కూడా అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నారు మనకి. నెక్స్ట్ మనం
ఫోర్త్ బాక్స్ చూస్తే అది కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించిన విజువల్స్ మనకు కనిపిస్తుంది. అంకిరెడ్డిగూడెంలో ఉన్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. క్లియర్ గా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 12:36 అవుతుంది కాబట్టి మరి కాసేపట్లో పోలింగ్ ముగియనుంది కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ పనులు పక్కన పెట్టి వచ్చి ఓటు వేసి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. నా మూవింగ్ ఆన్ టు సిద్దిపేట జిల్లా గాంధీనగర్ పరిస్థితి మనం చూస్తున్నాము. అక్కడ అధికారులు పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా వచ్చి ఓట్లు వేయాలని అధికారులు ముందస్తు చర్యలుగా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. దానికి సంబంధించిన మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు కూడా బాధ్యతగా వహించి వచ్చి ఓట్లు వేసి వెళ్తున్నారు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు కరీంనగర్ జిల్లా వెంకట్రావుపల్లెలో మనం పరిస్థితిని చూస్తున్నాము. అందరూ హ్యాపీగా ఓటు వేసి వెళ్తున్నారు. ఆ ఇంక్ని చూపిస్తూ ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాము. 6th బాక్స్ లో ఉన్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ గా చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. నౌ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సిరిసిల్ల జిల్లాలో పరిస్థితి మనకు క్లియర్ గా ఫస్ట్ బాక్స్ లో కనిపిస్తుంది. మొత్తం 6 బాక్స్ లో ఫస్ట్ బాక్స్ మనం చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లాలో పరిస్థితి మనం చూస్తున్నాము. క్యూ లైన్ పాటిస్తున్నారు అందరూ కూడా. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా హడావిడిగా వెళ్లి ఓటు వేయకుండా ఉండేందుకు అందరూ కూడా క్యూ లైన్ పాటిస్తున్నారు. క్యూ లైన్ లో వృద్ధులు కూడా ఉన్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అందరు వృద్ధులు వచ్చి వీల్ చైర్ కర్ర పట్టుకొని వచ్చి మరి ఓట్లు వేస్తున్నారు. ఆ సీన్ మనం సిరిసిల్ల జిల్లాలో కనిపిస్తున్న సీన్స్ ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సూర్యాపేట జిల్లా గరిడిపల్లిలో మనం క్లియర్ గా విజువల్స్ ని చూస్తున్నాము. ఓటు వేయాలి, ఓటు చాలా ఇంపార్టెంట్, ఓటు వేస్తేనే మీకు ప్రశ్నించే హక్కు ఉంటుందన్న ప్లకార్డ్స్ ని కూడా మనం చూస్తున్నాము. అంటే ఓటు వాల్యూని కూడా వాళ్ళందరూ చూపిస్తున్నారు. అందరూ వచ్చి ఓటు వేసి వెళ్తున్న సందర్భాన్ని కూడా మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాము. నా మూవింగ్ ఆన్ టు ది థర్డ్ బాక్స్ మెదక్ జిల్లా శివంపేటలో పరిస్థితిని మనం చూస్తున్నాము. ఓటు వేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వేలుకున్న ఇంక్ ని చూపించి వెళ్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లుగా అందరూ కూడా వాళ్ళ పనులను పక్కన పెట్టి ఓటు వేసేందుకు వచ్చారు. అది మనం క్లియర్ గా చూస్తున్నాము. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ది సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఏరియానే ఎల్లారెడ్డిపేటకి సంబంధించిన విజువల్స్ మనం ఫోర్త్ బాక్స్ లో చూస్తున్నాము. అందరు కూడా వాళ్ళ పేరెంట్స్ తో వచ్చి వృద్ధులను తీసుకొచ్చి ఓటు వేయిస్తున్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అండ్ దెన్ మూవింగ్ ఆన్ టు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా సిచ్యువేషన్ అలానే ఉంది. చాలా మంది వచ్చి ఓటు వేసి వెళ్తున్నారు. అండ్ దెన్ ఫైనల్ బాక్స్ ఇస్ సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వేరే ఏరియా వెంకటాపురంకి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాము. సో ఓవరాల్ గా అన్ని జిల్లాలకు సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. అయితే మనం ఏ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో మన ప్రతినిధులను అడిగి తెలుసుకుందాము. ఎస్, నా మూవింగ్ ఆన్ టు కరీంనగర్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, తెలంగాణలోని జిల్లాలో అంటే కరీంనగర్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అభ్యర్థులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్న సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ ని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రశాంత్, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రధాన పార్టీస్ లో ముఖ్యంగా ఫోకస్ చేస్తుంది ఏంటంటే అది థర్డ్ ఫేజ్ మీద అని చెప్పొచ్చు. సో థర్డ్ ఫేజ్ కి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 12:39 అవుతుంది. మరి కాసేపట్లో పోలింగ్ కూడా బంద్ అవబోతుంది కాబట్టి ఇప్పుడు థర్డ్ ఫేజ్ కి ఎంత మంది వచ్చి పోలింగ్ వేసి వెళ్లారు, మొత్తం పోలింగ్ శాతం ఏ విధంగా నమోదైంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ శివాని, ఇప్పుడు ఇంకొక 20 నిమిషాలు మాత్రమే ఉంది. ఇక పోలింగ్ కి సంబంధించి 20 నిమిషాలలో ఇప్పటికీ అంటే ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ కి సంబంధించి ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపు అధికారిక లెక్కల ప్రకారం 11 గంటల వరకు దాదాపు 56% అయినప్పటికీ కూడా ఇప్పటికీ 70% ఏవో అవుతుందన్నది కూడా మనం అంచనా వేయవచ్చు. దాదాపు గతంలో 80% పోలింగ్ అయింది, 80% మించి ఇప్పుడు జరగబోతుంది అన్నది కూడా అంచనా వేస్తా ఉన్నారు. ప్రధానంగా గత కొద్దిసేపటి క్రితమే ఎస్పీ వచ్చారు, భద్రతా ఏర్పాట్లు పూర్తిగా పర్యవేక్షించారు. గత కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ గారు కూడా వచ్చారు. కలెక్టర్ గారు మనం చూస్తా ఉన్నాం లైవ్ లో, కలెక్టర్ గారు లోపలికి వెళ్లి భద్రతా ఏర్పాట్లు కూడా చూస్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఇక ఇంకొక 20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఆ 20 నిమిషాలలో ఖచ్చితంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనేది కూడా ప్రధానంగా అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ కి సంబంధించి ఇక అందరూ కూడా ఒకరు కాదు అంటే యువకులు కాదు, అదే విధంగా మహిళలు, పెద్ద ఎత్తున వికలాంగులు, అదే విధంగా వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెల్లువల వస్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే 1 గంట తర్వాత క్యూ లైన్ లో ఉంటారో వారికి ఓటు హక్కు వినియోగించుకు అవకాశం ఉంటుంది. మనం చూస్తా ఉన్నాం. ఇక కలెక్టర్ గారు కూడా వస్తా ఉన్నారు. దాదాపు ఈ ఏర్పాట్లకు
ఏంటి అన్న మీకు దివాకర్ అన్న కారు ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర నాలుగు మండలాలు ఎల్లారెడ్డి ఇదే ప్రిమైసెస్ కౌంటింగ్ హాల్ స్టేజ్ టూరింగ్ అని కౌంటింగ్ హాల్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్ మొత్తం ఎలక్షన్ లో మేము పోలింగ్ పర్సనల్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్ పోలీస్ పర్సనల్ కానీ వాళ్ళకి అందరికి ట్రైనింగ్ చేసి ర్యాండమైజేషన్ చేసి ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజెస్ మన జిల్లాలో ప్రశాంతంగా ఏమైనా ఈవెంట్ జరిగింది. ఈ ఫేజ్ కూడా ఇప్పటి వరకు ఏమి ఇష్యూ రాలేదు. ఈ థర్డ్ ఫేజ్ కూడా అండ్ విత్ దాట్ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ క్లీన్ ఫేర్ గా జరగాలి అని మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి, అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశామనేది కూడా ప్రధానంగా కలెక్టర్ చెప్తా ఉన్నారు. మొత్తానికి అయితే ఇప్పటి వరకు మాత్రం 70% ఎబో పోలింగ్ మాత్రం జరిగింది. దీనికి సంబంధించి ఇంకొక 20 నిమిషాలు ఉన్న నేపథ్యంలో ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేది కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. సో ఇది ప్రస్తుతం కరీంనగర్ లో ఉన్న సిచ్యువేషన్ ని మనం క్లియర్ గా చూసాము. మా ప్రతినిధి క్లియర్ గా వివరించడం కూడా జరిగింది. సో మూవింగ్ ఆన్ టు ది మెదక్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి ప్రస్తుతం మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు, లైవ్ ద్వారా వివరిస్తారు. క్రాంతి, చెప్పండి, హార్డ్లీ ఇంకో 15 minutes లో పోలింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఎంత శాతం నమోదైంది అక్కడ పోలింగ్? అక్కడ ఎలాంటి అయినా డిస్టర్బెన్స్ ఏమైనా చూసారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు 3వ విడత అంటే తొలి విడత పోలింగ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయి. మరికొద్ది నిమిషాల్లో దాదాపు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 518 గ్రామ పంచాయతీల్లో ఈ ప్రక్రియ సాగుతూ ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరాటంకంగా సాగుతోంది. దాదాపు ఇప్పటి వరకు చూసినట్లయితే మనకి ప్రస్తుతం ఇంకొద్ది నిమిషాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 80% దగ్గరగా పోలింగ్ నమోదైనట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. నిన్న రాత్రి సంగారెడ్డి జిల్లా నారాయణగిరి నియోజకవర్గ పరిధిలో జిక్కల్ విలేలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేస్తున్న ఘటన జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మట ఆ ఊర్లోకి వెళ్లి మొత్తం ఇరు వర్గాలని అదుపులోకి తీసుకొని ఎవరైతే గొడవలకు పాల్పడారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం కూడా మొత్తం ప్రశాంత వాతావరణంలో అక్కడ కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి లేవు. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థులు కూడా తమ గెలిపే లక్ష్యంగా ప్రతి ఓటు కూడా అంటే తమ గెలుపుని నిర్దేశించడంలో ఒక్క ఓటు కూడా కీలకంగా ఉంటుంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. దీంతో ప్రతి అభ్యర్థి కూడా దాదాపు తన గెలిచిన వాళ్ళని తన చుట్టుపక్కల అందరినీ వాళ్ళందరినీ కూడా ప్రతి ఓటర్ని ఓటు పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, ఇతర ప్రాంతాల్లో వలస వెళ్ళిన వాళ్ళందరినీ కూడా, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని, వృద్ధుల్ని, వికలాంగులను అందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మనం చూడొచ్చు మరికొద్ది నిమిషాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. దీనికి కూడా ఇప్పటికి కూడా ఇటు వృద్ధులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు. ఎక్కడ కూడా అంటే ఏ మాత్రము అవకాశం ఉన్నా ప్రతి ఓటర్ని ఓటర్కి వినియోగించే విధంగా వీళ్ళు చేస్తున్నారు. దాదాపుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఇప్పటివరకు నమోదు కాలేదు. మరికొద్ది సేపట్లో ఈ ప్రక్రియ ముగినందుకు మరికొద్ది నిమిషాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు ఎంతమంది పోలింగ్ కేంద్రం ఉంటే వాళ్ళందరికీ ఓటర్కి ఎంత సమయాన్ని ఓటర్కి వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. 1 గంటకి ఆ పోలింగ్ కేంద్రాల గేట్లను మూసేస్తారు. అది కానీ ఆ తర్వాత లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఓటర్కి వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. 1 గంట తర్వాత ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా అన్ని వార్డులను ఓట్లను లెక్కిస్తారు. వార్డు ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత సర్పంచ్ ఎన్నిక ఓట్ల లెక్కింపు చేస్తారు. సర్పంచ్ డిక్లేర్ చేసిన తర్వాత వార్డు మెంబర్ల ద్వారా ఉప సర్పంచ్ కూడా ఎన్నుకొని ఉప సర్పంచ్ డిక్లేర్ చేస్తారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. సో ఇది మెదక్ లో ఉన్న సిచ్యువేషన్ ని మా ప్రతినిధి క్రాంతి వివరించడం జరిగింది. నా మూవింగ్ ఆన్ టు నిజామాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి కాసేపట్లో పోలింగ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి జనాలు వస్తున్నారు ఓట్ వేయడానికి. అండ్ ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. 3వ దశ
పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. అధికారుల యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు పక్కడబందీగా కార్యాచరణ చేస్తూ పోలింగ్ అయితే ప్రశాంతంగా తీసుకెళ్తున్నారు. ఇక మరో 10 నిమిషాల్లో పోలింగ్ కూడా 3వ దశ పోలింగ్ కూడా పూర్తవుతుంది. అయితే అధికారిక లెక్కల ప్రకారం 12 గంటల వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే కామారెడ్డి జిల్లాలో 54% పోలింగ్ అయింది. అలాగే నిజామాబాద్ జిల్లాలో 56% పోలింగ్ నమోదైంది. ఇక 1 గంటకు పోలింగ్ పూర్తయితే మాత్రం ఇక్కడ కలిపి అంటే దాదాపు 85% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఒక అంచనాకైతే వస్తున్నారు. తొలి 2 దశల విడత తర్వాత 3వ దశలో పోలింగ్ శాతం పెరిగిందని అయితే స్పష్టంగా తెలుస్తుంది. మరి కాసేపట్లో పోలీసులు ఈ గేట్ ని మూయనున్నారు. 1 గంట లోపు ఎవరైతే లోనికి వెళ్తారో లోనికి వెళ్ళిన వారికి ఓటు హక్కు వేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ చేస్తున్నారు. కనీసం సెల్ ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్లకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ లోని బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇలాగా మాజీ మంత్రి సొంత ఊరు వేల్పూర్ లో మనం ఇక్కడ ఉన్నాము. చాలా రసవత్తరంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 2 డివిజన్లలో చైతన్యమైనటువంటి రైతులు ఉంటారు. ఇక్కడ పసుపు పంటను పండిస్తా ఉంటారు. ఇక్కడ ఫలితాలు చాలా భిన్నంగా ఉంటాయని చెప్పి తెలుస్తోంది. 2వ విడతలో కూడా కాంగ్రెస్ కి కొంచెం ధీటుగా టిఆర్ఎస్ పార్టీ సమాధానమే ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గాలు కూడా బిఆర్ఎస్ పార్టీకి గతంలో కంచు కోటల్లాగా ఉండేవి. మరి ఈసారి ఇప్పుడు ఈ స్థానిక సమరంలో ఫలితాలు ఎలా ఉండబోతోంది అనేది అయితే ఆసక్తిగా మారింది. బిఆర్ఎస్ కి గ్రామాన ఇంకా క్యాడర్ గట్టిగానే ఉంది. ఇంకా క్యాడర్ ఉంది అనేది ఈ 2 విడతల్లో మనకైతే గ్రామాల్లో స్పష్టంగా ఫలితాలను చూస్తే స్పష్టంగా తెలిసింది. ఈ 3వ విడతలో ఎట్లా ఉండబోతుంది అనేది మరికొన్ని గంటలు రైట్ అయితే ఈ 2 రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. సో ఇది నిజామాబాద్ లో ఉన్న సిచ్యువేషన్. మూవింగ్ ఆన్ టు ఉమ్మడి నల్గొండ జిల్లా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతోంది, బందోబస్తు ఎలా ఉంది అన్న సమాచారాలపై మా ప్రతినిధి కిరణ్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఎన్నికలు పోలీసులకు అత్యంత సవాల్గా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే కృష్ణపట్టే ప్రాంతంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. మరి అక్కడ పోలింగ్ అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి ఎటువంటి భద్రత కొనసాగుతుందనే అంశంపై మనతో మాట్లాడడానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కృష్ణపట్టే ప్రాంతం అంటే మీకు అత్యంత సవాల్ ఇది, భద్రత విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము సూర్యాపేట జిల్లా 3వ దశ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ హుజూర్ నగర్ సబ్ డివిజన్ పరిధిలో 7 మండలాలలో 146 గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. మనం ఒక 51 గ్రామ పంచాయతీలను అత్యంత సమస్యాత్మకమైనటువంటి గ్రామ పంచాయతీలకు గుర్తించడం జరిగింది. ఈ విలేజ్ల మీద మోర్ ఫోకస్డ్గా మనం అక్కడ ఉన్న హిస్టరీని బట్టి మనం ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. సమస్యలు సృష్టించే వాళ్ళు ట్రబుల్ మాంగర్స్ని ఆల్రెడీ గుర్తించుకోవడం, వాళ్ళని ప్రాపర్గా బైండ్ ఓవర్ చేసుకోవడం, కౌన్సిలింగ్ చేయడం, అభ్యర్థులకు కూడా అదేవిధంగా వార్డు మెంబర్స్ పోటీ పడే వాళ్ళందరికీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్పడం, వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి, ప్రశాంత ఎన్నికలకు ఏ విధంగా పోలీస్కి అధికారులకు ఏ విధంగా సహకారం అందించాలనే దాని మీద మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనం 5 అంచెల భద్రతా వ్యవస్థను కల్పిస్తున్నాం. ఈ ఎలక్షన్ ప్రక్రియలో పోలింగ్ స్టేషన్కి 144 ఉంటుంది. పోలింగ్ స్టేషన్ చుట్టూ కూడా దాన్ని ఎన్షూర్ చేసుకోవడానికి పోలింగ్ స్టేషన్ భద్రత, అదేవిధంగా 2-3 గ్రామ పంచాయతీలు కలిపి మనకు రూట్ మొబైల్స్ ఎస్ఐ ఆధ్వర్యంలో పెట్టినాం. అదేవిధంగా లోకల్ ఎస్ఐ తోటి స్పెషల్ టీం పెట్టుకున్నాం. సిఐ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టుకున్నాం. అండ్ డిఎస్పీ ఈచ్ మండలానికి ఒక డిఎస్పీని ఇచ్చి ఇన్ఛార్జిగా ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టుకున్నాం. ఇవే కాదు, మనకు సమస్యాత్మకంగా ఉన్నటువంటి గ్రామాలను టార్గెట్ చేసుకుంటూ మనం ఆ గ్రామాలకు ఈజీగా ఎక్కువ మొబిలైజేషన్ ఫోర్స్ ఉండే విధంగా మనం ఇంకొక స్పెషల్ టీమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ నమోదవుతుంది. ఇంకొక 1.5 అవర్లో పోలింగ్ ముగుస్తుంది 1 గంట వరకు. ఆ తర్వాత పోలీస్ స్టాఫ్ కానీ అధికారులు కానీ అందరూ కూడా కౌంటింగ్ ప్రక్రియకు సమాయత్తం అవుతారు. అప్పుడు మనం స్ట్రాటజీ వేరే పెట్టుకున్నాం. సో అప్పుడు మనం ఈ యొక్క కౌంటింగ్ సమయంలో మనకు ఈ యొక్క ఆఫీసర్స్ అందరూ కూడా ఇంపార్టెంట్ లొకేషన్స్లో అక్కడ ఉండి
కౌంటింగ్ ప్రక్రియ సజావుగా అయ్యేటట్టు అండ్ మనం చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థులు సేమ్ విలేజ్ కాబట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలనేటువంటిది మనము వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలింగ్ అనంతరం కౌంటింగ్ అనంతరం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంపార్టెంట్ విలేజ్లో మనం పికెట్స్ కానీ ప్యాట్రోలింగ్ టీమ్స్ కానీ లేట్ నైట్ వరకు మనం చేయడం జరుగుతుంది. సార్, బక్కమంతులగూడెం అంటే వాస్తవానికి సమస్యాత్మక ప్రాంతం కాదు. అక్కడ 3 నెలల నుంచి పోలీస్ ఫోర్స్ ఉంది. అసలు ఎందుకు అట్లా పోలీస్ ఫోర్స్ దించాల్సి వచ్చింది? అక్కడ పోలీసులు కూడా తమపై లాఠీచార్జ్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఏం చెప్తారు? లేదు, అది బక్కమంతులగూడెం కావచ్చు, ఇదంతా కృష్ణపట్టి ఏరియా. సో మనకు చూసినట్లయితే ఆ ఏరియాలో మనము కంప్లైంట్స్ ఎక్కువ రావడం జరిగింది. ఒకరి మీద ఒకరు ఎక్కువ ఎప్పుడైతే కంప్లైంట్స్ నేచర్ పెరుగుతుందో పోలీస్ ప్రజెన్స్ ఎక్కువ ఉంటుంది. సో దాని బేస్లో పోలీస్ ప్రజెన్స్ ఎక్కువ ఉంది. ఈవెన్ దో మనకు కంప్లైంట్స్ వచ్చిన విలేజ్ మీద మోర్ అటెంటివ్గా ఉంటాం. ఎందుకంటే అల్టిమేట్లీ అవర్ గోల్ ఈస్ ప్రశాంతంగా ఎలక్షన్ ప్రక్రియని కంప్లీట్ చేయడం. సో చివరి చెప్పండి, కౌంటింగ్ పూర్తయ్యేది ఒక ఎత్తు అయితే దాని తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక సంబంధించి కూడా చాలా కీలకం అని చెప్పొచ్చు. అంటే కిడ్నాప్లు జరగడం అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఎటువంటి నిఘా ఉండబోతుంది? అలాంటి దానికి ఆస్కారం లేకుండా ఆర్ఓస్ అందరికీ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే వార్డ్ మెంబర్స్ నుంచి ఉప సర్పంచ్ ఎలక్ట్ అవుతారో వాళ్ళు అదే రోజు ప్రక్రియ కంప్లీట్ చేసుకోవాలి. అదర్వైజ్ మళ్ళీ అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాబట్టి సేమ్ అది ఎన్నికల అధికారులు దాన్ని వాళ్ళకు కౌన్సిలింగ్ ద్వారా గైడెన్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తారు. పోలీసు లా అండ్ ఆర్డర్ వ్యూలో పనిచేస్తుంది. సో ఇది మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి శాంతియుత వాతావరణంలో ఇటు పోలింగ్ కావచ్చు కౌంటింగ్ జరిపించేందుకు భద్రతా విషయంలో అన్ని చర్యలు చేపట్టామని కూడా ఎస్పీ చెప్తా ఉన్నారు. కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా ఇదే శాంతియుత వాతావరణంలో భద్రత ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐన్యూస్, హుజూర్ నగర్ నుంచి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. సో ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సిచ్యువేషన్. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని మా ప్రతినిధి కిరణ్ క్లియర్ గా వివరించారు. నా మూవింగ్ ఆన్ టు వరంగల్. వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది? అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మరి కాసేపట్లో పోలింగ్ కూడా ముగియబోతుంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, హార్డ్లీ ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక 10 minutes ఉన్నట్టుంది. ఆ తర్వాత ఇంకా పోలింగ్ కూడా క్లోజ్ అయిపోతుంది కాబట్టి జనాలు ఇంకా వస్తున్నారా? అధికారులు వాళ్ళని లోపలికి వెళ్ళనిస్తున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఎస్ శివాని, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3వ విడత తుది ఘట్టానికి చేరుకున్నాయి. 9 నిమిషాల్లో 3వ విడత పోలింగ్ ప్రక్రియ కూడా గేట్లు పడనున్నాయి. ఇప్పటికే అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 80% పైగా పోలింగ్ ప్రక్రియ అయితే నమోదైనట్లు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. మరి కాసేపట్లో 1 గంటలకు ముగిసిన తర్వాత పూర్తి అప్డేట్స్ కూడా చెప్తారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత 3వ విడత మాత్రం కొంత ఉద్రిక్తల నడుమ ఇటు వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేటలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య బాహాబాహికి దిగడము ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదేవిధంగా మహబూబాద్ జిల్లాలోని అటు కొత్తగూడ మండలం పోలపల్లి గ్రామంలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అటు తీవ్రమైన గొడవలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 2 ఘటనలు మినహా మిగతా జిల్లాల్లోనైతే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగింది. అటు పోలింగ్ శాతం పెంచడానికైతే జిల్లా కలెక్టర్లు మోడల్ పోలింగ్ స్టేషన్లు అటు హరిత పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడంతో అయితే కొంత ఉత్సాహంగా ఓటర్లు ఓటు నమోదు చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెసులుబాటు లేని కాడ ఆల్టర్నేటివ్ టెంట్లు వేసి మరి టెంట్ల కింద ఆ వరండాలలో కూడా పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాలోని దామెర మండలం ఊరుగొండ గ్రామ పంచాయతీలో పోలింగ్ పరిస్థితి అయితే చివరి దశకు చేరుకుంది. చివరిగా ఆ లాస్ట్ ఓటు వేయడానికైతే ఆ ఓటర్స్ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ చివరి క్షణాలలో సుమారు 6 నుంచి 7 నిమిషాలు చివరిగా ఉంది. చివరి క్షణాలలో కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఓటర్లు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. శివాని, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 80% పోలింగ్ అయితే నమోదైంది. 80%కు పైగా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ పోలింగ్ సఫిషియెంట్ హాల్స్ లేని చోట ఆల్టర్నేటివ్ గా ఇలా ఆ వరండాలలో టెంట్ల కింద కూడా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి మరి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రతి ఓటర్ కు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మనము ఆ ఓటు సంబంధించి అయితే ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటుకు సంబంధించి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఎలక్షన్స్ సంబంధించింది అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు
పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో అయితే ఆ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. సో ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న సిచ్యువేషన్. నౌ మూవింగ్ ఆన్ టు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతమంది ఇప్పుడు ఓటు వేయడానికి వేస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏమైనా డిస్టర్బెన్స్ చూసారా ఇప్పటి వరకు? మరి కాసేపట్లో హార్డ్లీ ఇంకో 5 minutes లో పోలింగ్ బూత్ కూడా క్లోజ్ కాబోతుంది కాబట్టి జనాలు ఇంకా వస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ శ్రీనివాస్, అన్మ్యూట్ చేయండి. రైట్ శ్రీనివాస్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇంకొక హార్డ్లీ 5 minutes లో మూడో విడత చివరి గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ప్రశాంత వాతావరణం ముగిశాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో చెదురు ఘటనలు మినహాయిస్తే మాత్రం అంతటా కూడా ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ అయితే కొనసాగించే దిశగానైతే అధికారులు అయితే పూర్తి స్థాయి చర్యలు చేపట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు పోలింగ్ ప్రక్రియకు మరో 3 నిమిషాలు ఉన్న నేపథ్యంలో ఇటు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లందరికీ కూడా టోకెన్లు అయితే జారీ చేస్తూ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే దిశగానైతే అధికారులు అయితే చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. మనకు అందుబాటులో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉన్నారు, ఆయన అడుగుతారు. సార్ చెప్పండి, పోలింగ్ ప్రక్రియను అయితే ప్రశాంత వాతావరణం చూస్తాయి. కౌంటింగ్ ప్రక్రియ ఏ రకంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? 2 విడతల్లో కూడా అర్ధరాత్రి వరకు అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిన సందర్భంలో ఉంది. ఈ 3వ విడతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సో మన జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ అంటే సెకండ్ విడుదలలో జరిగిన ఈ దేవాపూర్ అండ్ తాండూర్ కొంచెం ఎక్కువ ఓటు ఉన్నాయి. 5,000 6,000 అట్లా ఓటు ఉన్న వల్ల 12-1 కూడా అయింది. ఈసారి ఎక్కడ 2,000 కంటే ఎక్కువ ఓటు ఉన్నాయంటే మనం డబల్ టేబుల్ పెడుతున్నాము. ఎక్కువ స్టాఫ్ కూడా ఇవ్వడం జరిగింది. రిజర్వ్ ఆరో కూడా పెట్టడం జరిగింది. సో సపోజ్ ఈ మేజర్ గ్రామ పంచాయతీ ఇందారాం దాదాపు 5,000 ఓట్స్ ఉన్నాయి. భీమారాం అక్కడ కూడా ఉన్నాయి. సేమ్ గా అట్లా ఉన్న గ్రామ పంచాయతీలో ఎక్కువ సిబ్బంది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మన 2కి స్టార్ట్ చేసేసి ఎంత తొందరగా పాజిటివ్ అయితే అంత తొందరగా రిజల్ట్ మన డిక్లేర్ చేసేసి సర్పంచ్ ఎలక్షన్ కండక్ట్ చేసేసి దానికి క్లోజ్ చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘాల నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాంతో పాటు మనం అన్ని ప్లేస్ లో వీడియోగ్రఫీ కూడా పెట్టాము. అండ్ ఈసారి తొందరగా రిజల్ట్ డిక్లేర్ అయిపోతుంది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సఫిషియెంట్ బందోబస్తు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ దాదాపు ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది. 1 అయింది. ఇప్పుడు అందరికి టోకన్ ఇచ్చేసి ఓటింగ్ క్లోజ్ చేస్తారు. అండ్ 2 o'clock నుంచి మనకి కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ అయిపోయిన తర్వాత దాని తర్వాత రేపు 10 o'clock వరకు మనకి ఎంసీసీ అమలుకి ఉంటది. కాబట్టి ఎలక్షన్ తర్వాత విక్టరీ మార్చ్ ఎలాంటిగా ప్రోసెస్ అని ఎలాంటిగా హేట్ స్పీచ్ అట్లా ఏమి చేయడానికి లేవు. అండ్ అట్లా జరిగితే విల్ టేక్ స్ట్రాంగ్ యాక్షన్స్. అండ్ దానికి లా అండ్ ఆర్డర్ కూడా మనం మెయింటైన్ చేస్తాము. అండ్ ఎవరైనా గెలిచారు అంటే దిల్ బి పార్ట్ ఆఫ్ సిస్టమ్, గ్రామ అభివృద్ధి కోసం పని చేస్తారు. ఎవరైనా ఓడిపోయారు అంటే వాళ్ళు కూడా చాలా మంది ఓటు వేశారు. దిస్ విల్ ఆల్సో డూ కన్స్ట్రక్టివ్ అది. అండ్ ఐ హోప్ ఈ ఎలక్షన్ తర్వాత అంటే 20th కి ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ దాని నుంచి ఈ స్పెషల్ ఆఫీసర్స్ సంబంధించిన ఎప్పుడైనా నడుస్తున్నాయి. దాని బదులు మన జిల్లాలో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గా వస్తారు. అండ్ మన మంచిర్యాల జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేస్తారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు ఎంత పోలింగ్ ఉంది? సో 11 o'clock వరకు మా దగ్గర డాటా ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘాలు కూడా మనం రిపోర్ట్ చేసాము. 63% నమోదైంది. అండ్ ఇప్పుడు 1 o'clock కూడా డాటా తీసుకుంటాం. అండ్ ఐ థింక్ అనదర్ 30 minutes లో నేను కరెక్ట్ డాటా ఇవ్వగలుగుతాను. కానీ అన్ని వార్డ్స్ అన్ని విజిట్ చేస్తే అన్ని ప్లేస్ లో 80-90 అట్లా ఉన్నాయి. సో మోస్ట్లీ మంచిగా ఓటింగ్ జరిగింది. చాలా మంది పాల్గొన్నారు. అండ్ మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటది. అండ్ మా తరఫున మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అందరూ పబ్లిక్ కి శుభాకాంక్షలు. వాళ్ళు ఈ డెమోక్రసీలో మంచిగా పార్టిసిపేట్ 3 phases లో మన జిల్లాలో మంచిగా పోలింగ్ జరిగింది. దానికోసం మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున శుభాకాంక్షలు. దాదాపు ఇటు అధికారులు అయితే చెప్తున్నది ఒకటే, కొంత మేజర్ జీపీలకు సంబంధించి రిజల్ట్ రావడానికి లేట్ అవుతున్నప్పటికీ కూడా ఈసారి మాత్రం ఎక్కువ మొత్తంలో టేబుల్ అరేంజ్ చేశాం. ఈవినింగ్ లోపే మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా రిజల్ట్ అవుట్ అయ్యే దిశగానైతే చర్యలు తీసుకున్నామని ఇటు మనకు కలెక్టర్ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు అయితే ఇప్పటికీ బారుదిన సందర్భాలు అయితే వారందరికీ కూడా టోకెన్లు అయితే జారీ చేశారు. వారందరి ఓటర్కు వినియోగించుకునే దిశగానైతే చర్యలు అయితే తీసుకున్నారు. శ్రీవాణి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. సో ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సిచ్యువేషన్. సో చూడాలి ఏ ప్లేస్ లో ఏ అభ్యర్థి గెలుస్తారు, ఏ పార్టీ ఎక్కువ సీట్లు సంపాదిస్తుందన్న విషయం తెలియాలంటే